ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 6వ తారీఖు. నదులలో బడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొల్లి పారవు. యెషయా 43వ అధ్యాయం 2వ వచనం. మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు. సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వొద్దు. అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు గాని మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చేయి చాపుతాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచే ఆందోళన పడుతూ ఉంటారు. తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక. అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్లుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు. మిమ్మల్ని నదులు దాటిస్తాను అన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నదిలోనికి దిగి దాని ప్రవాహాల్లోనికి వెళ్ళిపోవాలి. చాలామందికి చావంటే భయం. చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు. అలాంటి ధైర్యం అసలు అనవసరం. ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైవనందిన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే. ముందుగా కావలసినది ప్రస్తుతం మన విధుల్ని నిర్వర్తించడానికి, బ్రతకడానికి ధైర్యం. అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దానంతట అదే వస్తుంది. నదిలోనికి నీవు నడిచి వెళ్ళినప్పుడు గల్లుమనేలా నీళ్లు చల్లగా తగలొచ్చు. కష్టాల కడలిలో శోధన తరంగాలు, విషవేదన, ఓర్పలేని బాధ మనస్సుని, ఆత్మని మదనపెట్టి ముంచెత్తితే అవి నీ తల మీదుగా పొల్లి ప్రవహించవు. నీటిలో నడిచి వెళ్ళే వేళ నిజముగా నీవు మునిగిపోవు. నమ్మదగిన దేవుని వాగ్దానాలు నీ నుంచి ఎప్పుడూ దూరం కావు. కెరటాల పరవళ్ళు దేవునివే, తీరం చేర్చే ఓడలు ఆయనవే. ప్రైజ్ ద లార్డ్.